ఎంతో రుచిగా ఉండేటువంటి పొట్లకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు పొట్లకాయలు, బీరకాయలు ఇలాంటివి చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట. ఇలా వెజిటబుల్స్ ఫ్రెష్ గా దొరికినప్పుడు విరివిగా వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ నిండా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దాన్ని ఫ్రై అవనివ్వాలండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వెంటనే చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి పొట్లకాయని యాడ్ చేసేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత 8 నిమిషాల పాటు మూత పెట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్ లో వేగనిస్తే సరిపోతుందండి. పొట్లకాయ ఇట్టు మగ్గిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కర్రీ కూడా. పైగా చాలా చాలా హెల్దీ అండి. ఎక్కువ మసాలాలు హంగామా లేకుండా మనం చేసుకుంటే హెల్త్ కి హెల్త్ బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది అనమాట. చూసారా 5 మినిట్స్ లో మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు నేను దించేసే ముందు 1 టేబుల్ స్పూన్ నిండా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి, అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్ పొడి అండి. ఈ 2 యాడ్ చేసుకున్నాను. ఇలాంటివి మనము కూరల్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. దాంట్లో పోషక విలువలు పెరుగుతాయి. ఇంకా అది యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం ఉంచేసి సర్వింగ్ డిష్ లోకి తీసి సర్వ్ చేయడమేనండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.